వెనక్కి పేడ అలికినా కదా పొద్దున ఏమో ఆరిందేమో ముగ్గేతామని పోతే ఇంకా చల్లగదే నిన్న వాన వచ్చింది కదా అందుకని ఇంకా కొంచెం ఆ చల్ల దాని మీద పేడ అలికింటే ఇంకా ఆరలేదు. టైం ఎంత అయింది? ఇక 12 అయింది. టైం అయితే 12 అయింది ఫ్రెండ్స్. మరి పొద్దున్నే పేడ అలికినాను అనమాట. ఇంకా సున్నం పెట్టినాం కదా కట్లకి పేడ అలుక్కోకుంటే బాగలేదు ఇంటి ముందర. మరి సలువు ఉంటే మనలే అని చెప్పేసి పేడ అయితే అలికితే ఆరుతుందిలే అని, కానీ ఇంకా ఆరలేదు. మధ్యాహ్నం అయినా కానీ ఇంకెప్పుడన్నా ఆరలేని మరి సాయంత్రం ముగ్గేసుకుందామండి. ఇప్పుడైతే ఇంకా వంట అయితే చేస్తాను. మరి నీళ్ళు ఆడ డ్రమ్ లోపల నిందని బయట పెడతావు కదా. లోపల అన్ని వంట రూమ్లో ఎక్కువ సీదారం ఉన్నాయి, అన్ని డ్రమ్ములు గిన్నెలు. అందుకని లోపల నుంచి బయట తీసుకొస్తున్నాం. లైటా చూద్దాం వెళ్తారు ఉంటుందిలే. ఈరోజు పొద్దున్న నుంచి ఏం వంట చేసలేదు చూడండి. వెళ్తారు అందులే ఉందా టిఫిన్ కానీ చేయలేదు నేను. ఇంకా మా ఆయన నడపటేసి అమ్మ వెళ్ళాడు అనమాట. అక్కడ ఇంకా అమాస కదా భోజనాలు పెడతారు. మా ఆయన తినొచ్చినాడు. మరి నేనైతే ఇంకా వంట ఏం చేసుకోలేదు. కొంచెం ప్రసాదం తెచ్చింటే తిన్నాను నేను. అమాస్కి పెడతారులే భోజనాలు. అన్నం అయితే ఇంక దండిగా అమాస్కి. అందుకనే ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. మరి ఇప్పుడైతే అన్నం వంకాయ రొట్టె పచ్చడి చేస్తాను. మరి ఈరోజు వంకాయ రొట్టె పచ్చడి. చాలా రోజుల వంకాయలు చట్నీ చేసుకోక మరి మనము చాటకి అంత బొక్కలు పడింది, ఇట్లా కలర్ మిగిలింది కదా. ఇది వేస్తే గట్టిగా చూడే మరి ఉన్నది కొంచెం కదా. మరొంగ 2 నాళ్ళు పని చేస్తుంది. అంత జల్దీ కలర్ వేస్తే బాగా గట్టిగా అయితే కలర్ అయ్యి. పిల్లలు ఉన్న రోజులు చట్నీలు ఏం చేయలేదు చూడండి. వాళ్ళు ఎక్కువ అంటే పప్పే ఇష్టపడతారు. అందుకని పప్పే చేస్తుంటారు అనమాట. ఇంకా ఈరోజు అయితే మరి వంకాయ రొట్టె పచ్చడి చేస్తాను. మరి పిల్లలు వచ్చే వరకు చట్నీలో చేయండి. చట్నీలు చేస్తానని కాదు, వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. నాకు నోరు జరగొట్టాడు చట్నీలు చేసి. ఒకసారి చట్నీ పప్పు ఉండాలన్నమాట. మనకైతే ఇక చట్నీ ఉంటే చాలు. నాకైతే ఇంట్లో చట్నీ అంటే అదే పప్పు లేక నంచుకుని నీకుంటుంది. ఇద్దరు మనుషులు ఏం పప్పు తింటావు, ఏం నంచుకుంటావు. బాగుంది నీ కథ. చట్నీనే చేస్తావు దాన్ని, ఇంకా పప్పు లెక్క తినాలి అంతే. మరి ఓ రోజు బెండకాయ చట్నీ, ఓ రోజు వంకాయ చట్నీ అట్లా చేసుకునేది. ఇంకా అయితే పాయసంతోనే సాల్వ్ చేసావు కదా నువ్వు, ప్రసాదంతోనే. ఒక్కదానికి ఏం చేసుకున్నావా? దానికోసం ఇంకా ఏమన్నా సార్లు అయితే ఇప్పుడైతే కొద్దిసేపు దీనిలో అంటే బాటలు మరి అన్నమా. ఈ లోపల మరి వంకాయలు అన్నీ వేపుకుంటాను. మరి వంకాయ రోటి పచ్చడికి ఎన్ని వేపుతావు వంకాయలు? రోటి పచ్చడి ఇద్దరికి ఎన్ని వంకాయలు కావాలా? మరి 2 వంకాయలే కదా. వంకాయలు అంటే మరి నువ్వు మరి వంకాయ ఒక్క వంకాయ అయినా వంకాయలే అనేది. అవులే, ఒక్క వంకాయ అంటారా? ఇదైతే నేను కాల్చి వంకాయ పచ్చడి చేయాలని తీసుకున్నాను. కానీ మరి ఈరోజు మరి ఎప్పుడన్నా కానీ మనం ఇంతకుముందు వీడియోలో చాలా సార్లు కాల్చి చేసుకున్నాం కదా. ఈరోజు అట్లా కాకుండా మరి మగ్గిచ్చి చేస్తాను రోటి పచ్చడి. ఎట్లా చెయ్యి, బాగుండే తట్లు చెయ్యి. కొంచెం జీలకర్ర అవన్నీ రెడీ చేసి బాగా టేస్ట్ వచ్చి తట్లు చెయ్యి. ఉడికిస్తావో కాలుస్తావో అని ఇష్టం ఉన్నది. తిన్నాక చూద్దులే. ఇప్పుడైతే నేను జీలకర్ర దినాలు అన్నీ రెడీ చేసుకుని పెట్టినాక నేను చూపిస్తాను. మరి ఒక స్టవ్ మీద అయితే అన్నం పెట్టేసి మరి చట్నీకి రెడీ చేస్తాను. ఏం చట్నీలు? వంకాయ రోటి పచ్చడి ఫ్రెండ్స్. మరి చట్నీ అంటావు, రోటి పచ్చడి అంటావు. అంటే మనకి అలవాటు అయిపోయింది అనమాట. పచ్చడి అని మరి పొద్దుమూలు అనలేము మరి. అందుకని చట్నీ అనేది ఎక్కువ వస్తుంది. అట్లే మరి మనం పచ్చడికి కానీ ఇంకా కొంచెం ధనియాలు జీలకర్ర వేపుకుందామండి. ధనియాలు జీలకర్ర ఏంటి కావాలా పచ్చడికి? వంకాయలు 3 వంకాయలు తీసుకున్నా, 3 టమాటాలు తీసుకున్నా. ఇంకా
3 వంకాయలు 3 టమాటాలు. దీనికోసం అయితే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అంటే ఒక సగం స్పూన్ ఉంటాయి చూడండి, అంటే మనం వంకాయలు తీసుకునే తగ్గట్లు అనమాట. ఒక సగం స్పూను ఇవి శనగబ్యాళ్ళు, మన కారాన్ని తగ్గట్లు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవచ్చు. మరి ఈరోజు అయితే నేను ఎండుమిరపకాయలు వేస్తున్నా. మరి ఇవైతే వేపుకుందామండి. మరి ఫస్ట్ కొంచెం నూనె అయితే వేసినా కదా, దీంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేస్తా. ఈ 4 వేసేసినాం కదా, మరి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లో తీసుకున్నామండి. మనకి ఒట్టిమిరపకాయలు తొందరగా ఎగుతాయి అనమాట. మరి అందుకని ఫస్ట్గా ఒట్టిమిరపకాయలు తీసేసుకున్నామండి. మరి మాడిపోతే బాగుండదు. మరి ఇవి ఇంకా కొంచెం ఫ్రై కావాలి చూడండి. ఇవేమో మిరపకాయలు వేగినాయి, ఇవి మాత్రం ఇంకా కొంచెం కలర్ రావాలా. ఇంకా ధనియాలు, శనగబ్యాళ్ళు, జీలకర్ర ఇవి కానీ మరి బాగా వేగినాయి మనకి. ఇవి కానీ ప్లేట్లో తీసుకున్నామండి. ఇవన్నీ కలిపి దంచుకునేదే మనము. ఫస్ట్ ఇవి దంచుకున్నాక మనము టమాటా అవన్నీ వేసుకొని దంచుకోవాలి, అప్పుడైతే బాగుంటుంది. మరి ఇవైతే వేపుకున్నాం కదా, ఈ పక్కన పెట్టేసుకొని మరి ఇప్పుడు టమాటా పండు మగ్గించుకునేవాళ్ళు. ఫస్ట్ టమాటా పండు మగ్గినాక మనము అవి వంకాయలు మగ్గించుకోవాలి. మరి 2 అంటే ఒకేసారి ఎక్కువసేపు టైం పడుతుంది కదా వంకాయలు, అందుకని ఫస్ట్ టమాటాలు మగ్గించుకున్నామండి. అంటే ఎప్పుడైనా కానీ కాలుస్తుంటివి కదా, ఏంటిది అది తీసేయాలి కదా. అది ఎట్లా వస్తున్నావు టమాటాలు? వంకాయ గుర్తొచ్చినప్పుడు తీసేస్తా, నేను లేకున్నా కదా. ఎప్పుడైనా తీసేస్తావు. ఇంకా అదే నూనెలో మనం ఫస్ట్ టమాటాలు మగ్గించుకున్నామండి. మరి టమాటాలు మగ్గే లోపల నేను వంకాయలు కట్ చేసుకుంటాను. ఈ లోపల మగ్గుతూ ఉంటాయి అన్నమాట. వంకాయలు అయితే కట్ చేసుకుంటాను కదండి. ఈ కింద కూర్చొని కట్ చేసుకోవచ్చు ఇది కట్టి. కానీ 3 వంకాయలే దానికోసమని కింద కూర్చొని లేచేది ఏం పని ఉండదు. అందుకనే ఇట్లా కట్టితోనే కట్ చేసుకొస్తాను. వంకాయ కాదు చేసే పచ్చడి వేరే రుచి, ఇది వేరే రుచి. మరి ఇంతకుముందు చేసినాం కదా మనము. మరి ఈరోజు అయితే ఇట్లా చేసుకున్నామండి ఒకసారి అన్న. మరి ఎక్కువ శాతం అంటే మనము వంకాయలు కాల్చి చేస్తాను నేను. ఎందుకంటే ఏమన్నా మన ఇంట్లో పప్పు లేనప్పుడు కానీ అట్లా ఎక్కువ చేసుకునేది వంకాయలు కాల్చుకొని చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే అవసరానికి తినేక బాగుంటుంది. టైం ఉన్నప్పుడు ఇది నూనెలో మగ్గించుకొని కానీ చేసుకోవచ్చు, బాగుంటుంది పచ్చడి. వంకాయ అదే పనిగా తీసుకుంటావు కదా నువ్వు? వంకాయ కాల్చి చేయాలని తీసుకుంటాను మనం వంకాయలు తీసుకుంటాము. మరి ఎందుకే ఈరోజు ఇట్లా ఈ పచ్చడి చేయాలని బుద్ధి పుట్టింది. అందుకని మరి వంకాయలు మగ్గించి చేస్తున్నాం. మరి ఇక అన్నంకి అయితే పెట్టినా కదా, మరి దీంట్లో ఉప్పు వేయలేదు నేను. ఇప్పుడైతే ఉప్పు వేస్తాను. చాలా మంది ఉప్పు వేయరంటే అన్నంలోకి. ఇంకా టమాటాలు మగ్గే లోపల కొంచెం టైం పడుతుంది కదా, అందుకని కొంచెం నీళ్ళు అయితే వేస్తాను వంకాయ ముక్కలు. లేదంటే మనకు నల్లగా అయితే అన్నమాట. అడుగంటుంది అన్నంలోకి ఉప్పు వేసుకోరు, ఎందుకంటే కొంతమందికి కొన్ని సైడ్లు వేయరంట. మరి మనం అయితే వేసుకుంటాము. ఈ ఉప్పు గురించి చాలా సార్లుగా నేను మాట్లాడుతుంది. మరి ఇంకా టమాటా పళ్ళు కానీ మగ్గిపోయినాయి. ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి. బట్ట తీసుకోవాలా మరి? ఇదే ప్లేట్లోకి తీసుకున్నామండి, పక్కకు ఒక సైడ్కి. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదా, వంకాయలు అయితే వేసుకుని బాగా మగ్గించుకోవాలి. దీంట్లోనే కొంచెం నూనె వేసుకోవాలి. ఇంకా నూనె అయితే అయిపోయింది కదా మనం వేసుకున్నాం. నూనె అయిపోయింది. మరి ఒక స్పూన్ నూనె వేసి వంకాయలు మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నామండి. కొంచెం మగ్గినాక కొంచెం చింతపండు వేసుకోవాలి. మరి దీంట్లోనే ఒక 2 రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నామండి. మరి కొంచెం మగ్గే లోపల కొంచెం సేల్ వస్తాయి అన్నమాట.
అయితే పెట్టేసిన ఈ లోపల నేను రోల్ కానీ కడిగి ఇంకా నీట్గా రెడీ చేసుకోపో. రెడీ అయితే చేస్తాను మరి. కాసిపల్లి ఫుల్ ఆకలి మీద ఉన్నది. అది మా ఆకలి ఇంకా అది పెద్ద కద్దంది అంటే అన్నం తింది పాలేదు అది ఆకలి ఆకలి అని అంటారు. అందుకని అన్నం రెడీ అయినాక పెరుగన్నం పెడతాను. పెట్టలేను ఇంకా పొద్దున మెత్తగా కలిపి పెట్టు. పాలు వేసిన పొద్దున తాగింది. ఇప్పుడు పనుకొని ఇప్పుడు లేసి వచ్చేదా. ఇంకా వంకాయలు అయితే బాగానే మగ్గినాయి చూడండి మెత్తగా. అంతే 2 నిమిషాలు చింతపండు అయితే వేస్తాను మరి కొంచెం. మనకి వంకాయలు బాగా గట్టి మూత పెడితే మగ్గే తొందరగా కదా. ఆవిరికి తొందరగా మగ్గుతుంది. కొంచెం ఆ ఆవిరికి కొంచెం నీళ్ళు వస్తాయి కదా, వంకాయ తొందరగా మెత్తపడుతుంది. కళాయి కూడా కింద అడగంటదు. అది కాకుండా కొంచెం నూనె కానీ ఒక స్పూన్ వేసినా కదా బాగా మగ్గినాయి. మరి గట్టిగా ఉంటాయి కదా వంకాయలు, మరి నూనె పడుతుంది కొంచెం 1 స్పూను. తెల్లంకాయలు అయితే తొందరగా మగ్గుతాయి. అయినా తెల్లంకాయలు ఇట్లా పచ్చడికి అట్లాంటివి ఎక్కువ రుచి ఉండదు. మరి అయిపోయినా లేదా నేను చట్నీ ఇంకా సంసారము అయిపోయిందిలే. ఇంకా అన్నం మంచిగా మగ్గుతుంది. ఇంకా టమాటాలు కానీ మగ్గినాయి చూడండి. స్టవ్ బంద్ చేసిన. దీంట్లో అయితే కొంచెంగా చిటికీ అంతా పసుపు వేసినాను. మరి మనకి పచ్చడికి కలర్ అనమాట, కలర్ కోసం కొంచెం పసుపు వేసినా. ఇంకా స్టవ్ కానీ బంద్ చేసేసినాను. ఇప్పుడైతే పచ్చడి నూరుకుందామని మరి మా కాశ్మీర్ ఏమైనా పెట్టాలని గాడిది ఆకలి అవుతుంది. ఏయ్ చూడే ఏమని తీసుకో దూరం పని నూరు నిచ్చు నిన్ను. వంకాయ పచ్చడికి అయితే అన్ని మగ్గించుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే వంకాయ రొట్టి పచ్చడి కదా నువ్వు చేసేది. మరి ఎందుక వంకాయ రొట్టి పచ్చడికి అయితే అన్నిగా టమాటా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం శనగలు అన్నీ మగ్గించినా కదా. ఇప్పుడు ఫస్ట్గా ఇవైతే మిరపకాయలు, ధనియాలు ఇవన్నీ మగ్గించుకుని వేస్తాను ఫస్ట్. ఇవి మెదినాక మనం టమాటా పండ్లు వేసుకోవాలి చూడండి. టమాటా పండ్లు, వంకాయలు దీంట్లోనే కొంచెం ఉప్పు తగినంత. మనకి రాళ్ళు ఉప్పు కాబట్టి మిరపకాయలనే వేసుకుంటాం. రాళ్ళు ఉప్పు కాబట్టి మిరపకాయలనే వేసుకుంటే బాగా మెదుగుతుంది. మరి ఏం స్మెల్ అండి? ఇది కొంచెం జీలకర్ర ఉన్నాయి కదా, మంచిగా వస్తుంది బాగా స్మెల్. జీలకర్ర, ధనియాలు మంచిగా వేపినాము. మంచిగా సువాసన వస్తుంది. వాకిలు వేసింటే మా కాశ్మీర్ కానీ ఎక్కడ ఉన్నట్టుందా అరుస్తుంది అరుస్తుంది కదా, వాకిలు కానీ పడుతుంది. ఇంకా మిరపకాయలు అన్నీ మనకి మాత్రం మీద తినాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం టమాటా పండ్లు మరి వంకాయలు వేసేసుకున్నామండి. ఫస్ట్ ఏంటి వేస్తావు? పొట్టు తీసుకుని ఎల్లిపాయలు వేస్తాను. అదేందో ఉంచుడు దారంలో అక్కడది సేకి ఉంచుడు కనరదా నీకు? కనిపిలే. ఇవిగా కొంచెం ఏమంటారు అది కొంచెం నలుగొట్టుకుందామండి. మరి లేదంటే మనం అవన్నీ వేసినాక మిస్ అవుతాయి ఇవి దంచేటప్పుడు. కొంచెం అట్లా దీంట్లోనే మగ్గించుకుని టమాటా పండు, వంకాయలు కానీ వేసేస్తాను. మనము వంకాయలు మగ్గించేటప్పుడు కొంచెం ఉప్పుగానే వేసినాం కదా, మరి తగినంతే చూసుకొని వేసుకోలేదని ఫస్ట్. మరి దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేసావు కదా. ఇప్పుడైతే కొంచెం మరి బాగా దంచుకుందామని. మరి ఎక్కువ అంటే మెత్తగా చేసుకోవద్దని మరి మిక్సీలో లెక్క. మనం రోట్లో నూరిని పచ్చడి అంటే మరి కొంచెం బరికి ఉంటుంది మేలు. మరి మనకి టేస్ట్ బాగుంటుంది. చింతపండు కూడా వేసావు కదా వంకాయలకి? చింతపండు వేసిన. కడుపు నడుతుంది వాసనకే. ఎట్లా ఇంకా నువ్వు చేసినాక ఇంకా మరి దానికి ఎదురే లేదా. మరి ఓవర్ అయితే చూసుకోండి లేదా ప్రతి వంట బాగా కుదురుతుందని మిరపకాయలు తీసినా కానీ మరి ఏమన్నా ఎక్కువ కారం అవుతుందని మిరపకాయలు తీసినా మరి చెయ్యి బాగా కుదురుతుంది అనమాట. అన్నీ సమంగా చేస్తావు, ఉప్పు కానీ కారం కానీ పడితే కొంచెం కారం ఎక్కువ కూడా చెప్పడన్నా. వంకాయలు అంటే వంకాయలతో ఏం చేసినా టేస్ట్ బాగుంటుంది. మరి వంకాయ కూర కానీ మరి నూనె వంకాయ కానీ
మెత్తగా మెరగాల ఇంకా ఈ మాత్రం అయితే సరిపోతుంది మరి. అంతా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా. ఇంకా కొత్తిమీర సువాసనకి సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో కొత్తిమీర లేదనమాట, అందుకని కొత్తిమీర వేయలేదు. లేదంటే ఇప్పుడు అంత కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. వంకాయ రొట్టె పచ్చడి అయితే రెడీ అయింది చూడండి. ఇప్పుడైతే ఇంక మరి మనం కళాయిలో తీసుకున్నామండి. టేస్ట్ చూద్దునా ఉప్పు అయిందో లేదా. ఏం చూడద్దులే మరి, నా అక్కనే ఎంగిల్ చేయది ఇది అంటారు. అవునా సరిపోయిందే, బాగుంది కరెక్ట్గా కారంగానే. కారం ఎక్కువేదంటే ఇంకా రెండు తీసినా మిరపకాయలు. వంకాయ రొట్టె పచ్చడి రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. మరి తర్వాత అయితే పెట్టేసుకుందామండి. తర్వాత పెట్టాలా మరి, కళ్యాణంలోకి ఇంకేం తిరువాత అవసరం రే. తర్వాత ఇంకా ఎక్స్ట్రా అనేది చూడే నూనెలో ఎక్కువ తింటారు తగ్గియండి అని. నూనె వంకాయ రోటి పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మరి తర్వాత అయితే పెట్టేద్దామండి. తిరువాత లేకుండా అట్లే తింటుంటు నువ్వు. తిరువాతదే పెట్టండి ఉండదు నువ్వు. తిరువాత అనేసరికి ఏంటి నీకు ఎట్లా కాదు, బాగుంటుంది తిరువాత లేకుండా. అది వేడి అన్నంలోకి తిరువాత పెడితే అదే రుచి అనమాట. పెట్టి తిరువాత పెట్టి మరి. వద్దులే తిరువాత అంటే నువ్వు ఎట్లా ఇస్తావు తిరువాత. తిరువాత వేసుకుంటే బాగుంటుంది. నీకు పని దండి ఉండాలి, నీకు కొంచెం పని అయితే సరిపోదు. ఏ తిరువాత దప్పోతుంది అనేది ఉండదు కదా, ఉండాలి అన్న. కొంచెం వేస్తారా నూనె ఎక్కువ వేస్తావని. నూనె వేస్తావని కాదు, నేను పని తగ్గించుకునేది చూసుకుంటారు ఎవరన్నా. మనం మరి వంకాయ రొట్టె పచ్చడి ఫ్రెండ్స్. మరి నాకు ఎంతో ఇష్టమైన పచ్చడిలో మరి వంకాయ కానీ ఒకటి. వంకాయ కానీ పుండుకూర కానీ మరి చాలా ఇష్టం నాకైతే. బెండకాయ చట్నీ కానీ సూపర్. అందరికి ఇష్టమే, ఎవరు ఇష్టం లేని వాళ్ళు చట్నీలతోనే కాదు. మధ్యాహ్నం ఇవన్నీ పచ్చళ్ళు అంటే ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఉండరు. నోటికి కమ్మగా బాగుంటుంది, పప్పు కంటే మేలు. పప్పు కంటే మేలు మనకి. చికెన్లు కంటే వాటి కంటే కానీ చాలా బాగుంటుంది. ఏమంటే చికెన్లు అట్లాంటివన్నీ మనం నోటి రుచి కోసం రుచారు అని చెప్పు. అమ్మందులో చికెన్ తిని కొన్నిగా 2 ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా దంచుకోవచ్చు మనం. నేనైతే ఇంకా అట్లా చేసేసాను. దంచితే బాగుంటుంది మరి. అప్పుడే దంచుకున్నాం కదా దాంట్లో మనం పచ్చడి దంచేటప్పుడు, అందుకని ఇంకా ఎల్లిపాయలు అట్లా వేసేసినాం. అది వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పు కదా. ఇప్పుడు మర్చిపోతావు కన్నీగా. చెప్పాలి మరి. ఇప్పుడని చెప్పు, అన్నం తినేటప్పుడు చెప్తాను. అంతా అయిపోయినాక చెప్పు. ఎల్లిపాయలు అయితే కొంచెం ఎర్రగైనాయి కదా, దీంట్లోనే ఎండమిరపకాయలు కొంచెం జీలకర్ర రావాలి. పచ్చడి అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్. మరి తర్వాత అయితే చేస్తున్నా. ఇప్పుడు మనసు సమాధానమైన మరి అది తిరువాత వేసేసరికి తర్వాత వేస్తే అప్పుడు సరేలే. నీది ఏంటికి కదా అన్నాను నిన్నే. వంకాయ రొట్టె పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మరి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి ఇప్పుడైతే కొంచెం అన్నం పెట్టుకొని మరి టేస్ట్ చూద్దామండి. మా ఆయన అయితే ఏమో ఈరోజు నువ్వే టేస్ట్ చూడే, వంకాయ పచ్చడి నీకే ఇష్టం అంటున్నాడు. సబ్స్క్రైబ్ చెప్పాలి అట్లే. ప్లేట్ తెస్తాను అన్నం. గ్లాస్లన్నీ చెప్తావే రా. బాగా పెట్టేవాళ్ళు అయ్యేనో దానికి. ఏం అది చేస్తున్నావు చాలా. ఫ్రెండ్షిప్ చేయి నాతి దాని అతి. మనం పైకి ఎక్కించుకుంటే ఎవరైనా అంతే మరి. మంచి అయినా కానీ ఏదైనా కానీ 2 ఏట్లు పెడితే ఉక్క ఉంటుంది. అప్పుడు పెడతావు నేను దాని పని చేసేది నువ్వు ఎందుకే. ఫస్ట్ పిల్లకే పెట్టేస్తావా మరి ఎంతసేపే అన్నం కాలేదని ఊరుకున్నాను కానీ తనలాడుతుంది. పెట్టిరాపో దానికి ఒకే అరుచుకుంటా మన కాలు తిరుగుతుంది. బాగా పనుకొని వచ్చేది మరి గాసుడి కింద పడతావు. పెడుతుంది రారద్దు. ఇదొక మోమ్ బిడ్డ అయిపోయి మనకి. ఇంకా ఇది ఇంత తినేది అనుకోండి సాయంత్రం వరకు తింటుంది తినగానే. మరి ఏం తినగానే తింటే ఎక్కువ నా చెయ్యిగా ఎగిరి పట్టుకుంటచ్చుగా. అట్లా ఇదే సరే ఎంత స్పీడ్ పోతుంది నీకంటే ముందు అది.
అవునే దొరుకుతుంది. తింటారా? తిను ఇప్పుడు. తింటే అప్పుడు ప్రశాంతంగా అవుతావు. లేకుంటే అంటే అరుచుకుంటూ తిరుగుతావు. చూడండి ఫ్రెండ్స్, మరిగా వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయింది. మరి తిరుపతిగానే వేసినాం కదా, సూపర్ సూపర్ కలర్ఫుల్గా ఉంది. మరి టేస్ట్ అయితే చూద్దామని మరి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పప్పు లేకపోయినా పర్లేదు, చూడండి పచ్చడి ఉంటే చాలు మనకి అంత టేస్ట్గా ఉంటుంది. మరి కాల్చిన వంకాయ కానీ మామూలుగా ఇది మడ్డిచ్చి చేసిన వంకాయ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మరి చూడు తింటే తెలుస్తుంది ఎట్లా చేసాను. సూపర్. ఇంకా ఎక్కువ రోట్లో దంచుకున్నాం కదా మనము, ఎక్కువ మేము ఎదిగా ఎక్కువ మెత్త చేసుకోకూడదు. చూడండి లెక్క అక్కడ బాగా కొంచెం అట్లా వంకాయ ముక్కలు అట్లా కనిపిస్తే బాగుంటుంది. అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మరి కాల్చిన వంకాయ కంటే టేస్ట్ ఉంది. ఈరోజు కొత్త వెరైటీ చేసినావు. నాకు ఎంతో ఇష్టమైన వంకాయ పచ్చడి. సబ్స్క్రైబ్ చెప్పు. వంకాయ పచ్చడి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.